హాయ్ అండి. ఈరోజు ఈ వీడియో ఏంటంటే అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తెప్పించానని చెప్పాను కదా, అవన్నీ కూడా నేను మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో స్టార్ట్ చేశాను. నిన్నటి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంకా నేను ఈ వీడియోనైతే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా నేను ఈ కవర్ తోటి ఉన్నది ఓపెన్ చేస్తున్నాను, ఇందులో ఏముందా అని చెప్పి. ఇక నెక్స్ట్ ఏంటంటే నేను ఈ వాడుతున్న టూల్ ఉంది కదా, ఇది ఎన్వలప్ ఓపెనర్. ఇది కూడా నేను ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అమెజాన్లోనే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. మనకి ఏంటంటే చిన్న చిన్ని ఎన్వలప్స్, ఇంకా ఒక్కొక్కటి పెద్ద పెద్ద A4 షీట్స్ తోటి వచ్చే ఎన్వలప్స్ ఉంటాయి కదా, మనకి ఇంపార్టెంట్ పేపర్స్ ఇవన్నీ కూడా. అటువంటివి వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఎన్వలప్ ఓపెనర్ తోటి చేసుకుంటే మనం చింపాల్సిన అవసరం ఉండదు. దీంతో కరెక్ట్గా కట్ అవుతుంది. ఇక ఇందులో అయితే మాత్రం 2 ప్లగ్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి ఇలాగ 2 కలిపి వచ్చినట్టు ఉంది. మా హస్బెండ్ ఆర్డర్ చేసుకున్నట్టున్నారు. నేను ఇవన్నీ కూడా ఒకేసారి ఆర్డర్ చేయలేదు. ఒకరోజు ఒకటి, ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది అవసరం అవుతుందో తెలీదు. అలాగే గుర్తు వచ్చినప్పుడు మనం ఆర్డర్ చేసుకుంటూ ఉంటాము. అన్నీ ఒకేసారి చేయాలంటే కూడా మనకి గుర్తుండకపోవచ్చు. అలాగే మనకి అవసరం లేని కూడా మనం గుర్తు తెచ్చుకొని చేయలేం కాబట్టి అప్పుడప్పుడే చేయగలము. కానీ దగ్గరలోనే మనం ఆర్డర్ చేసుకుంటే మాత్రం మనకి అమెజాన్ ఒక ఆప్షన్ ఇస్తుంది. ఆప్షన్ ఏంటంటే అన్నీ కలిపి ఒక బాక్స్లో పంపించేయాలా, లేదంటే కనుక దానివే మనం సెపరేట్ షిప్పింగ్ చేయాలా అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ కనుక మనం సెలెక్ట్ చేసామంటే కనుక ఇలాగా నేను రోజుకు 1-2 మనం ఆర్డర్ చేసుకున్నవన్నీ కలిపి ఒకేసారి మనకి ఇలాగ ఒక బాక్స్లో పంపించేస్తారు. అన్నీ కలిపి ఇలాగ ఒక డబ్బాలో పెట్టేశారు. కాకపోతే పైన అంతా ఖాళీగా ఉండడం వల్ల కదలకుండా ఉండడం కోసం ఈ పేపర్ని పెట్టారు. ఇక ఇందులో ఏమున్నాయో అన్నీ చూసేద్దాం. ఇప్పుడు మనం విడివిడిగా ఆర్డర్ చేసుకొని విడివిడిగానే మనకి షిప్మెంట్ చేయమంటే మాత్రం మనకి 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. అలా కాకుండా ఇలాగ అన్నీ కలిపి ఒకే దాంట్లో చేసేమని మనం ఆప్షన్ కనుక సెలెక్ట్ చేసుకుంటే మనకి క్యాష్ బ్యాక్ 6% వస్తుంది. దీనివల్ల మనకి లాభమే, వాళ్ళకి లాభమే. ముందు ఈ పౌడర్ గురించి చెప్తాను. నేను ఇది ఒకటి ఆర్డర్ చేసుకున్నాను, పౌడర్ కేక్. ఇక నేను ఎప్పుడు కూడా ఈ బ్రాండ్దే వాడతాను, అందు గురించి అని చెప్పేసి ఇదే తీసుకున్నాను. ఎందుకంటే మార్చి తీసుకుంటే స్కిన్ కూడా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి నేను మార్చను సాధారణంగా. ఇది ఒక కన్సీలరు, ఇది కూడా మంచి బ్రాండ్, బాగా వర్క్ అవుతుంది. నేను ఎప్పటి నుంచో ఇదే వాడుతున్నానని చెప్పేసి ఇది కూడా ఒకటి తెప్పించుకున్నాను. ఇది సెటాఫిల్లో ఏంటంటే ఇది మాయిశ్చరైజరు ప్లస్ మనకి SPF 50 కూడా ఉంది. మనకి సన్ స్క్రీన్ లాగా కూడా యూజ్ అవుతుంది. 2 ఒకటే రాసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆల్ ఇన్ వన్గా ఉంటుందని చెప్పి ఇలాగ ఆర్డర్ చేసుకున్నాను. మాకు ఇవి కాస్ట్కోలో అమ్మట్లేదు. కాస్ట్కోలో ఓన్లీ సెటాఫిల్ మాయిశ్చరైజరు, క్లెన్సర్ 2 అమ్ముతారు, ఇవి ఉండవు. అందు గురించి అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇలా 2 కలిపి ఒక డీల్ లాగా పెట్టాడు, అందు గురించి 2 ఆర్డర్ చేసుకున్నాను. ఎందుకంటే మనం డైలీ ఖచ్చితంగా మాయిశ్చరైజర్తో పాటు సన్ స్క్రీన్ కూడా రాసుకోమని చెప్తున్నారు కదా డెర్మటాలజిస్టులు. అందు గురించి ఎవ్రీడే రాసుకుంటున్నాను. కాస్ట్కోలో పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా కాస్ట్కోలోనే తీసుకుంటాం ఏదైనా కూడా. ఎందుకంటే మనకి చాలా క్వాంటిటీ ఉంటుంది, అలాగే తక్కువ రేట్ పడుతుంది. అందు గురించి మోస్ట్లీ ఇటువంటివన్నీ కాస్ట్కోలోనే తీసుకుంటాము. అంటే బాడీ అంతా అప్లై చేసుకోవడానికి కాస్ట్కోలోనే తీసుకుంటాము మాయిశ్చరైజరు. ఇది ఫేస్కి, నెక్కి, చేతులకి ఎక్స్పోజ్ అయిన ప్లేసెస్ అన్నీ కూడా మనం SPF రాసుకుంటే బెటరు. ఇది డిష్ వాషర్ క్లీనరు. ఇది కూడా నాకు ఒక డబ్బా తెప్పించుకున్నానంటే ఇందులో 6 ఉంటాయి. మనకు 6 నెలలు అయితే మాత్రం వచ్చేస్తుంది. నెలకు ఒకసారి వేస్తాను. నేను దీని గురించి కూడా నేను చూపిస్తాను ఎలాగ వేస్తాను అన్నది. ఇక ఈ అట్టపెట్టెలో ఏముందో చూసేద్దాం ఇప్పుడు. ఇది కిచెన్ సింక్ గార్బేజ్ డిస్పోజల్ క్లీనర్. ఇవి 3 కలిపి నాకు డీల్ లాగా వచ్చింది, అందు గురించి తీసుకున్నాను. మంత్లీ వన్స్ అన్నా రికమెండ్ చేస్తారు క్లీనర్ వేసి క్లీన్ చేయమని. కాకపోతే నేను మధ్యలో కూడా వేసి క్లీన్ చేసేస్తూ ఉంటాను. మనం మినపప్పులు ఇటువంటివన్నీ, ఇడ్లీ రవ్వలు అటువంటివన్నీ కడుక్కుంటున్నప్పుడు అదంతా అందులోనే వేస్తాం కదా, అదో రకమైన వాసనలాగా వస్తుంది. అందు గురించి మధ్యలో అటువంటివి వాడినప్పుడు నేను ఇది వేసి క్లీన్ చేసేస్తూ ఉంటాను.
ఈ డిస్పోజల్ క్లీనర్ వేసి మనం క్లీన్ చేసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్న చెత్త, ఇంకా మనకి పైపుల్లో అది బ్లాకేజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది. అందులో బ్లాకేజెస్ ఏమీ లేకపోయినాయి అంటే కనుక మనకి కూడా స్మెల్స్ అటువంటివన్నీ రాకుండా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు కిచెన్ని. మొత్తం మీద నేను అమెజాన్ నుంచి ఇవన్నీ ఆర్డర్ చేసుకున్నాను. ఇవన్నీ కలిపి ఒకే రోజు వచ్చేసినాయి. నా దేవుడి మందిరం కూడా సేమ్ డే వచ్చింది. అది సెపరేట్ ప్యాకేజ్లో పంపించాడు. ఇవన్నీ కూడా ఇలాగ ఒక ప్యాక్లో పెట్టేసి పంపించేశారు. ఇప్పుడు ఈ క్లీనర్స్ తోటి నేను డిష్ వాషరు, గార్బేజ్ డిస్పోజల్ ఎలా క్లీన్ చేసుకుంటానో చూపిస్తాను. ఈ స్విచ్ మనకి గార్బేజ్ డిస్పోజల్కి వచ్చింది. ఇది ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఇక గార్బేజ్ డిస్పోజల్ విషయానికి వస్తే మనకు ఒక సింక్లో పెడతాడు, ఇంకో సింక్లో ఉండదు. ఈ సింక్లో ఉంది నాకు. ఈ సింక్లోని నేను ఇలాగ జాలీ లాంటిది కూడా పెట్టేసుకున్నాను. నేను సాధారణంగా దీంట్లోకి కూడా చెత్త వేయను. గార్బేజ్ డిస్పోజల్ యాక్చువల్గా చెత్త వేసి మనం వాడుకోవడానికి ఇస్తాడు. కాకపోతే నాకు వేయడం ఇష్టం ఉండదు. చక్కగా ఇలా పెట్టేసుకుంటే ఎప్పుడు చెత్త మనం తీసి పడేసుకోవచ్చు. ఇది క్లీన్గా ఉంటుందని చెప్పేసి ఇలాగా పెట్టుకుంటాను. కాకపోతే మనం చెత్త వేయకపోయినా కూడా ఎంతో కొంత వెళ్తూ ఉంటుంది. చిన్ని పార్టికల్స్ అయితే వెళ్ళిపోయి బ్లాకేజ్కి కారణం అవుతాయి. అందుకు ఆ బ్లాకేజు లేకుండా మనకు వాసనలు లేకుండా ఉండడం కోసం నేను ఈ గార్బేజ్ డిస్పోజల్ క్లీనర్ కూడా వాడుకుంటాను. ఇండియాలో ఈ గార్బేజ్ డిస్పోజల్ స్టోర్స్లో దొరుకుతున్నాయో లేదో నాకు తెలీదు. అమెజాన్లో అయితే మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది రేటు. నేను లాస్ట్ టైం చూశాను, అందు గురించే చెప్తున్నాను. స్టోర్స్లో అయితే మాత్రం నేను ఎక్కడ చూడలేదు. ఇక ఇది ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ ట్యాబ్లెట్స్ కూడా సెప్టిక్ సేఫ్ ట్యాబ్లెట్స్, అందువల్ల ప్రాబ్లం ఏం లేదు. ఇక ఇది మనం కొనుక్కున్నప్పుడు ఎలాగో ఈ అట్టపెట్టె మీద ఎలాగ యూజ్ చేయాలో తెలుస్తుంది మీకు. కాకపోతే నేను ఎలా యూజ్ చేస్తున్నానో ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి ఈ అట్టపెట్టెలో ఉన్నట్టుగా చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ వేడి నీళ్ళని ఆన్ చేసుకోమన్నాడు కదా, నేను ఆన్ చేసుకున్నాను. మాకు రెండు కలిపి ఒకే పైప్లోంచి వస్తాయి. లెఫ్ట్ సైడ్కి తిప్పితే వేడి వాటర్ వస్తుంది, రైట్ సైడ్కి తిప్పితే కూల్ వాటర్ వస్తుంది. నేను లెఫ్ట్ సైడ్కి తిప్పి పెట్టాను లో దాంట్లోని. ఫస్ట్ ఇనీషియల్గా అయితే మాత్రం కొంచెం కోల్డ్ వాటర్ వస్తుంది కదా, వెయిట్ చేస్తున్నాను హాట్ వాటర్ అయ్యే వరకు. వేడి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఇంకా సెకండ్ స్టెప్ చూస్తున్నాను. సెకండ్ స్టెప్లోని ట్యాబ్లెట్ని అందులో వేసేయమంటున్నాడు గార్బేజ్ డిస్పోజల్లోని. ఒక్కొక్క బాక్స్లోని 3 ట్యాబ్లెట్స్ ఇచ్చాడు. ఈ ట్యాబ్లెట్స్ కూడా యూజ్ చేయడం చాలా ఈజీ. అలాగే మనం నెలకు ఒకటి చొప్పున వేసుకున్నామంటే 9 నెలలు వచ్చేస్తాయి ఈ 3 డబ్బాలోను. ఇక ఇలాంటి క్లీనింగ్లు అలాంటివి చేసేటప్పుడు గ్లౌజ్ అయితే వేసేసుకుంటాను. ఎందుకంటే ఇంక అన్నీ ముట్టుకుంటాం కదా అని చెప్పేసి గ్లౌజ్ యూజ్ చేసుకుంటాను. పైగా మనం ఇలాంటివి చేసేటప్పుడు బెస్ట్ గ్లౌజ్ వేసుకొని చేయడం. స్కిన్ మీద అది ఏమన్నా ఇరిటేషన్ ఉన్నా మనకి దానికి అంటుకోకుండా ఉంటుంది, మన స్కిన్ని కాపాడుతుంది. ఈ ట్యాబ్లెట్ వేసేటప్పుడు ఆ జాలీని తీసేస్తాను. ఇంకా హాట్ వాటర్ కూడా బాగానే వచ్చేస్తుంది. ఇంకప్పుడు స్టార్టింగ్లోనే కొంచెం చల్ల వాటర్ వస్తుంది ఆ పైపుల్లో ఉన్న వాటర్ వల్ల. ఈ కవర్లో ఉన్న పౌడర్ కూడా అందులో వేసాను, కొంచెం పౌడర్ అవుతుంది కదా, అది కూడా వేస్ట్ చేయకుండా. ఇక ఇప్పుడు ఈ జాలీని తీసి ఈ డిస్పోజల్లో ఈ ట్యాబ్లెట్ని వేసేస్తున్నాను. ఇప్పుడు ఇమీడియట్గా స్విచ్ ఆన్ చేసేయాలి. స్విచ్ ఆన్ చేసి మనం 15 సెకండ్స్కి అలాగా ఉంచేయాలి. చూడండి లోపల ఉన్న మురికి ఎంత వస్తుందో, మొత్తం ఫోమ్తో పాటు బయటకు వచ్చేస్తుంది అదంతా కూడా. ఇప్పుడు అంతా డ్రైన్ అయిపోతుంది. పక్కన ఉన్న సింక్లోకి కూడా వచ్చేస్తుంది వాటరు, ఎందుకంటే కనెక్షన్ ఉంటుంది కదా. నేను ఒకేసారి డిస్పోజల్ ఆన్ చేసి ఈ ఫోమ్ అంతా వస్తున్నప్పుడు మనకి అటువైపు దానికి కూడా వస్తుంది. వరి ఏమీ అవ్వక్కర్లేదు, అటువైపు కూడా క్లీన్ అయిపోద్ది. మిక్సీలో ఎలాగైతే మనకి జార్లోని బ్లేడ్స్ ఉంటాయో, స్విచ్ ఆన్ చేసేలోక ఆ బ్లేడ్స్ మనకి ఎలా గ్రైండ్ చేసేస్తుందో, ఈ డిస్పోజల్ లోపల కూడా బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్ మనకి రన్ అవ్వడం వల్ల ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ కూడా ముక్కలు చేసి గ్రైండ్ చేసేస్తుంది. ఆ స్విచ్ నేను ఇంకా ఆపేస్తున్నాను. 15 సెకండ్స్ అయిపోయింది.
నేను ప్రతిసారి వాడతాను కాబట్టి నాకు తెలుసు స్టెప్ బై స్టెప్. కాకపోతే తెలియని వారి గురించి అని చెప్పి ఇలాగా స్టెప్ బై స్టెప్ చూపించి చేస్తున్నాను. ఇక ఫిఫ్త్ పాయింట్‌లోని ఇదంతా కూడా క్లీన్ చేసుకోమంటున్నాడు. నేను క్లీన్ చేసేస్తున్నాను. ఇది ఇంకొక వెరైటీ క్లీనరు. ఇవి బాల్స్ లాగా ఉంటాయన్నమాట. ఇది కూడా చాలా ఈజీ క్లీన్ చేసేసుకోవడం. ఒక బాల్‌ని వేసి మనం ఆన్ చేసేస్తే సరిపోతుంది. ఇది ఏంటంటే లెమన్ సెంట్ తోటి ఉంటుంది. చాలా మంచి వాసన వస్తది. ఇది ఒకసారి మనం వేసి గార్బేజ్ డిస్పోజల్ ఆన్ చేసామంటే గనక ఇందులో 50 బాల్స్ వస్తాయి. 50 టైమ్స్ మనం క్లీన్ చేసేసుకోవచ్చు. ఇదైతే నేను ఆర్డర్ ఇప్పుడు ఇవ్వలేదు. పాతదే. ఇందులో 3 మిగిలినయి ఇంకాను. ఇక మీకు చూపిద్దామని చెప్పేసి ఇది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇది కూడా డైరెక్షన్స్ అయ్యి మనకి ఇస్తాడు. దీని వెనకాతల ఎలా యూజ్ చేయాలో. సేమ్ దానిలాగే ఇది కూడా ముందు హాట్ వాటర్‌ని ఆన్ చేసుకొని రన్నింగ్ దాంట్లో ఈ బాల్‌ని వేసి డిస్పోజల్‌లోని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నాకు ఇవి 3 ఉన్నాయి కదా అని చెప్పేసి ప్రస్తుతానికి నేను ఆర్డర్ చేయలేదు. నేను ఆ టైప్‌వి, ఈ టైప్‌వి 2 కూడా తెప్పించుకొని ఇలా వాడుకుంటూ ఉంటాను. ఇవి ఒక్కొక్కసారి ఎప్పుడు వాడతానంటే నాన్ వెజ్ ఐటెమ్స్ అయ్యి ఏమన్నా కడుగుతున్నప్పుడు మనకి కొంచెం వాసన వస్తది తర్వాత. అలా వాసన రాకుండా ఉండడం కోసం నేను అవి క్లీన్ చేసిన వెంటనే ఈ బాల్స్‌ని వేసుకొని నేను క్లీన్ చేసేసుకుంటాను డిస్పోజల్ అంతా కూడాని. ఇది కూడా సేమ్ ప్రాసెస్. ముందంతా ఎలా చేసామో అదే విధంగా చేసుకోవాలి. వేడి నీళ్ళు ఆన్ చేసిన తర్వాత ఈ జాలీని తీసి ఈ బాల్‌ని ఆ డిస్పోజల్‌లో వేసేస్తున్నాను. వేసిన తర్వాత స్విచ్ ఆన్ చేసి 15-30 సెకండ్స్ రన్ చేయాలి. రన్ చేసిన తర్వాత ఆపేస్తే ఇంకా మనకి క్లీన్ అయిపోయినట్టే. ఇది మనకి పైకి ఫోము అటువంటివి ఏమీ రావు కాబట్టి ఇక వాటర్‌ని కూడా ఆఫ్ చేసేయొచ్చు. నేను మీకు చూపించడం కోసం 2 వెరైటీస్ కూడా వెంటనే యూజ్ చేసి చూపించాను. మామూలుగా అయితే మాత్రం అలాగ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఒకసారి, అదొకసారి అలాగే యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక ఇప్పుడు డిష్ వాషర్ క్లీనర్ దగ్గరికి వచ్చేద్దాము. ఈ డిష్ వాషర్ క్లీనర్ కూడా మనం నెలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి 6 టాబ్లెట్స్ వస్తున్నాయి కాబట్టి 6 నెలలు అయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇది కూడా మనకి ఏంటంటే లోపల ఉన్న పైప్స్ ఇవన్నీ కూడా బిల్డప్స్ అన్నీ కూడా క్లీన్ చేసేస్తుంది. మనకి ఎక్కువ రోజులకి మిషన్ కూడా బాగా వర్క్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇండియాలో కూడా ఇప్పుడు అమెజాన్‌లో ఇవన్నీ దొరుకుతున్నాయి. సేమ్ బ్రాండ్ దొరకకపోవచ్చు. అక్కడున్న వేరే లోకల్ బ్రాండ్స్ దొరకొచ్చు. అందు గురించి మీలో ఎవరికన్నా అవసరమైతే గనక ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డబ్బా మీద ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయి గాబట్టి, యూజ్ చేసుకోవడం చాలా ఈజీగానే మనకు అర్థమైపోతుంది. ఇక ఈ డిష్ వాషర్ కూడా మనం లోడ్ చేసి కూడా ఈ టాబ్లెట్‌ని వేసి క్లీన్ చేసుకోవచ్చు. లేదంటే గనక సామాన్లు ఏమీ లేకుండా ఖాళీ డిష్ వాషర్ కూడా పెట్టి ఆన్ చేసుకోవచ్చు. ఇవి కూడా సెప్టిక్ సేఫ్ టాబ్లెట్సే. అందువల్ల వరీ ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను నెలకు ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకుంటానో చూపిస్తాను. నేనైతే డిష్ వాషర్ ఖాళీతో వేస్తానని చెప్పాను కదా! అందువల్ల డిష్ వాషర్ అంతా మాత్రం ఖాళీ చేసేసాను. ఇందులో ఏమీ డిషెస్ లేవు. ఇక ఈ డిష్ వాషర్ క్లీనర్ కూడా మనకి 3 బ్రాండ్స్‌కి అయితే బెస్ట్ అని చెప్తున్నాడు. నాది కిచెన్ ఎయిడ్. అందువల్ల ఈ 3 బ్రాండ్‌లలో ఒక బ్రాండ్ అయితే ఇది ఉంది. నేను ఇది కూడా లాంగ్ అయిపోతుందని 2 ఆట్ల కింద పోస్ట్ చేద్దాం అనుకున్నాను. మళ్ళా కంటిన్యూస్‌గా ఇవే అయితే బోరింగ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఒక్క దాంట్లోనే అన్నీ కూడా చూపించేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్‌ని డిటర్జెంట్ గాని, పాట్ గాని పెడతాం కదా! అందులో పెట్టి మనం క్లోజ్ చేసేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్‌లో మనం ఈ డిటర్జెంట్ ట్రేలో పెట్టమని చెప్పి ఉంది కదా! నేనిక అందులోని పెట్టేస్తున్నాను.
సెకండ్ పాయింట్లో నార్మల్ వాష్లో రన్ చేయమని ఉంది. ఇక మనం అది చేసేద్దాము. నేను నార్మల్ వాష్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత స్టార్ట్ బటన్ నొక్కాను. ఆన్ అయిపోయింది. 2 గంటల 16 నిమిషాలు పడుతుంది అని ఉంది సైకిల్. ఇక నేను ఇప్పుడు హీటెడ్ డ్రైది పెట్టి ఉంచాను. ఎందుకంటే మనం నార్మల్గా గిన్నెలు తోమేటప్పుడు హీటెడ్ డ్రై ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి హీటెడ్ డ్రై ఆన్ చేసే ఉంటుంది అది. నేను ఇంక ఇప్పుడు అది ఆఫ్ చేసాను. మనకి హీటెడ్ డ్రై అవసరం లేదు. ఎందుకంటే ఖాళీ డిష్ వాషర్ ఆన్ చేస్తున్నాను కాబట్టి హీటెడ్ డ్రై అన్నీ కూడా ఆపేసాను. ఆప్షన్స్ అన్నీ కూడా ఓన్లీ నార్మల్ వాష్ సెలెక్ట్ చేసుకొని ఇంకా స్టార్ట్ చేస్తున్నాను. ఇది గంటన్నర పడుతుంది మనకి ఈ సైకిల్ అంతా కంప్లీట్ అవుతాకి. 4 సెకండ్స్ టైం ఇస్తుంది క్లోజ్ చేయడానికి. నేను ఇంకా క్లోజ్ చేసి ఆన్ చేసాను. ఇక దీన్ని గంటన్నర వరకు మనం చూసుకోవాల్సిన అవసరం లేదు. గంటన్నర టైం అయిపోయింది. నాకు లైట్ ఆన్ అయిపోయింది. ఇది వైట్ కలర్ది. వైట్ లైట్ ఆన్ అయిందంటే సైకిల్ అంతా కంప్లీట్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు చూద్దాం లోపలంతా ఎంత క్లీన్గా ఉందో. మనకి మెయిన్ పార్ట్స్ అన్నీ కనబడేవన్నీ కూడా మనం క్లీన్ చేసేసుకోగలం. ఒక తడిగుడ్డతోటి శుభ్రంగా క్లీన్ చేసుకుంటే వచ్చేస్తుంది. కానీ లోపల ఉన్న బిల్డప్స్ అన్నీ కూడా పోవాలంటే ఈ క్లీనర్ని అయితే మనం ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే మిషన్ లోపల ఉన్న క్లీనింగ్ అంతా కూడా మనం చేయలేము. అవన్నీ కూడా తీసి పెట్టి చేయలేము కాబట్టి ఖచ్చితంగా ఈజీ వేలో మనం ఈ విధంగా వాష్ చేసుకుంటే మొత్తం అంతా క్లీన్గా ఉంటుంది. మన ఇంట్లో ప్రతి ఐటమ్ కూడా క్లీన్గా ఉండడమే కాకుండా ఎక్కువ రోజులు మన్నుతాయి. ఇక లోపల మిషన్ దగ్గర ఉన్న స్టీల్ పార్టు ఇదంతా కూడా చూడండి ఎంత మెరుస్తుందో. చక్కగా క్లీన్ అయిపోయింది. నేను ఇచ్చే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలామందికి తెలిసిందే అయినా కూడా తెలియని వారికి ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.